హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. మాసం మారింది అంటే ప్రతి ఒక్కరూ ఎదురు చూసేది రాశి ఫలితాల కోసమే. రాశి ఫలితాలు వివరించడానికి ఆగస్టు మాసానికి సంబంధించి నాతో పాటు ఉన్నారు డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, దాని యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా వివరిస్తారు. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మొట్టమొదటిగా గ్రహస్థితి ఏ విధంగా ఉందో దాని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వివిధ రాశుల వారికి అసలు ఏ విధంగా ఉంటుంది చెప్పండి. తప్పక మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎప్పటికైనా రాశి ఫలితాలు అంటే మన గోచారం ఎలా ఉందో చూసుకోవాలి, తప్పదు అది. సో గోచారం పట్టే కదా మనం అన్ని చెప్పగలం. ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వాలి అంటే, ఎవరికి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది అని చెప్పాలి అంటే తప్పక మనం గోచారం చూసుకోవాలి. ఈ నెల గోచారం ఎలా ఉందో చూద్దాము. వివరించడానికి నేను అందుకనే బోర్డు పెట్టుకున్నాను, ఎందుకంటే ఈజీ అండర్స్టాండింగ్ అనమాట. సో ఫస్ట్ మనం చూసాము అంటే ఇప్పుడు మనం కుంభరాశి నుంచి మొదలెడుతున్నాం అనుకుందాం. కుంభంలో శని ఉన్నారు. శని ఏమో రిట్రోగ్రేడ్ అయ్యారు, June 30th అయ్యారు అనమాట. November 15th వరకు రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట. రిట్రోగ్రేషన్ వక్రించి ఉన్నారు. సో నెక్స్ట్ మనం మీనరాశిలో మనకి రాహు ఉన్నారు. అలాగే మేషంలో ఏమీ లేదనమాట. వృషభంలో గురు చాలా బలంగా కూర్చుని ఉన్నారు. అలాగే ఈ రాశి అంటే ఏంటంటే మేషరాశి అధిపతి ఏమో కుజుడేమో మూవ్ అయ్యారు ఎక్కడికి, వృషభానికి. వృషభం నుంచి మళ్ళా ఏంటంటే ఈ నెల ఆఖరికి మిథునానికి వెళ్తున్నారు అనమాట. సో ఈ నెల ఆఖరికి. సో దాని తర్వాత మనకి కర్కాటకంలో మనకి తెలుసు సూర్య సంచారం జరుగుతోంది. ఆయన August 16th ఆయన ఓన్ హౌస్ అయిన సింహానికి వస్తున్నారు. సో సింహంలో ఎవరున్నారు ఇక్కడ? బుధుడు, శుక్రుడు అనమాట. బుధుడేమో ఏంటంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో మళ్ళీ రిట్రోగ్రేషన్ చూసావు కదా, ఇక్కడ ఆర్ అని వేస్తున్నాను. రిట్రోగ్రేషన్ అంటే వక్రిస్తున్నారు. సో దాని తర్వాత మనకి శుక్రుడేమో కన్యకి August 25th మారుతున్నారు అనమాట. సో కన్యలో ఎవరున్నారు? కేతు. సో అన్ని గ్రహాలు వచ్చేసాయి. సో ఆరుద్ర నక్షత్రంలో ఎందుకు ఇక్కడ మూన్ వేశాను అంటే August 1st ఏమో ఆరుద్ర నక్షత్రం వస్తుంది అనమాట, అందుకని ఇక్కడ మూన్ వేశాను. సో 9 గ్రహాలు మనకి ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. సో ఈ దీన్ని బట్టి మనం ఇప్పుడు రాశి ఫలితాలు అనేవి మాట్లాడుకోవాలి. వివిధ రాశులకి ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకోవాలి. తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంది ఆగస్టు మాసం చెప్పండి. ఓకే, ధనుసు రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి. 4వ ఇంట్లో మనకి రాహు ఉన్నారు తెలుసు. 6వ ఇంట్లో మనకేమో జూపిటర్ సంచారం జరుగుతోంది, గురు సంచారం జరుగుతోంది, ఈ రాశికి అధిపతి అయిన వాళ్ళు. సో వీళ్ళకి ఏంటంటే బిజినెస్ పీపుల్కి ఎస్పెషల్లీ మనం చెప్పుకోవాలి అంటే బిజినెస్ విస్తరించడానికి కొన్ని అడ్డంగాలు వస్తూ ఉంటాయి, ఆబ్స్టకల్స్. అంటే ఎవరో ఒకళ్ళు వచ్చి మనం చెప్తూ ఉంటాం కదా, మధ్యలో అడ్డంగా నిలబడతారు అంటూ ఉంటాం. సో ఇలాంటి అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే సంపద వచ్చే ఛాన్సెస్ కూడా కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. కానీ వీళ్ళకి స్టూడెంట్స్, ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది. ఎందుకంటే దూరపు దేశాలు వెళ్ళి చదువుకోవడం కానీ లేకపోతే సెటిల్ అవ్వడం కానీ తప్పక జరుగుతుంది. ఇది ఈ మంత్ ఏంటంటే స్టెప్పింగ్ స్టోన్ కింద తీసుకోవాలి. ముందడుగు వేయాలి కదా, ఒక ముందడుగు వేసిన తర్వాత ఇంకో అడుగు వేయాలి. సో ఈ ముందడుగు వేయడానికి ఈ నెల అనేది పనికొస్తుంది అని చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసామంటే సన్ సంచారం జరుగుతోంది. అంటే ఏంటంటే 8th లో జరుగుతోంది. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది, రికగ్నిషన్ వస్తుంది, వీళ్ళు అనుకున్నది సాధిస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరైనా అడిగేది ఏంటంటే ఆర్థికంగా బాగుందా, ఆర్థికంగా కూడా ఆ టైం బాగుంటుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో ఉన్న వాళ్ళు కానీ, ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్షియల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కానీ, ఇప్పుడు బ్యాంకింగ్ రంగం కానీ చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. అలాగే వీళ్ళు ఆ టైంలో ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే 5th లార్డ్ కూడా మనకి ఏంటంటే 6th లో పడ్డాడు. సో వీళ్ళ పిల్లల దగ్గర కొంచెం జాగ్రత్త వహించాలి ఎస్పెషల్లీ అని చెప్పుకోవాలన్నమాట. కనిపెట్టుకుంటూ ఉండాలి, వాళ్ళు తప్పుదారిలో పడకుండా ఉండాలి. అండ్ ఆల్సో వాళ్ళు మార్క్స్ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంటారు కనుక తప్పక కనిపెట్టుకుంటూ ఉండి జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. జూపిటర్తో పాటు ఉన్నారు కనుక బ్లెస్సింగ్ అనేది ఉంటుంది, కానీ కూడా చూసుకోవడం, కనిపెట్టుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఈ కాలంలో ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు పిల్లలన్నిటికీను. సో ఇది చూసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ సన్ దిగిన తర్వాత అంటే ట్రాన్సిట్ అవుతున్నప్పుడు, ఎస్పెషలీ 9th వచ్చినప్పుడు అంటే August 15th తర్వాత ఎక్స్ట్రీమ్లీ గుడ్ పీరియడ్, ప్రాస్పరస్ పీరియడ్ అని చెప్పుకోవాలన్నమాట. అన్ని అందులో ఉన్నాయి. ఈవెన్ 11th లో కూడా కలిసి ఉన్నారు. మంచి యోగాలు, అంటే మనం
ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసామంటే యోగాలు అనేవి చెప్పుకోవాలన్నమాట. ఓకే. ఆ టైంలో ఉంటుంది. మళ్ళీ వ్యక్తిగత జాతకం చూడాలి. ఇప్పుడు యోగాలు ఉన్నాయి కరెక్టే. కానీ ఏంటంటే సంపద వచ్చే ఛాన్సెస్, సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకే. సో తప్పక బాగుంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనే చెప్పుకోవాలి. మ్మ్. అలాగే లాస్ట్ ఈ మంత్ ఎండింగ్ లో మనకి వీనస్ ఏమో దిగుతున్నారు అనమాట. ఓకే. 10th house కి దిగుతున్నారు. మ్మ్. అప్పుడు కెరియర్ విస్తరింపు అనేది జరుగుతుంది. Right. అందుకనే మనం పార్ట్ గా చెప్పుకుంటున్నాము. మ్మ్. సో కెరియర్ విస్తరింపు అనేది బాగుంటుంది. అలాగే ఏంటంటే ఇంక్రిమెంట్ మీద కానీ లేకపోతే ప్రమోషన్ మీద కానీ వేరే జాబ్కి వేరే చోటుకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే ఒక డిపార్ట్మెంట్ అంటున్నా, వేరే జాబ్ అంటే ఏంటి, Okay. డిపార్ట్మెంట్ మ్మ్. వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళడం కానీ ఒక మంచి పొజిషన్లో ఉన్నత స్థాయికి రావడం కానీ జరుగుతుంది అనమాట. మ్మ్. ఈ రాశిలో ఉన్న పాలిటిషియన్స్ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది ఓ. అని మ్మ్. చెప్పుకోవాలి. ఎందుకంటే 9th and 10th లో కలయిక ఉంటుంది. ఆ మ్మ్. పీరియడ్ లో మనం కరెక్ట్ గా రెమెడియల్ మెషర్స్ చేసుకుంటే పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. మ్మ్. స్టూడెంట్స్ కూడా బాగుంటుంది. దాంపత్య జీవితం కూడా బాగానే ఉంటుందని చెప్పాలన్నమాట. మ్మ్. అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. కానీ మ్మ్. కొంచెం ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ రాకుండా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిదన్నమాట. మ్మ్. అండ్ కొత్తగా పెళ్ళవ్వాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది మంచి రోజులే, తప్పక బాగానే ఉంటుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అని చెప్పుకోవాలి. ఓకే. అన్ని కలయిక మ్మ్. ఉన్నప్పుడు బాగుంది. 7th Lord 9th Lord కలయిక కూడా ఉంది. మ్మ్. మ్మ్. అలాగే ఎప్పటి నుంచో పిల్లలు కావాలి అని ట్రై చేసే వాళ్ళకి కూడా ఇవి మంచి రోజులే. రైట్. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మ్మ్. ఆగస్ట్ మంత్ అలాగే ధార్మిక కార్యక్రమంలో తప్పక పాల్గొంటారు. బాగానే ఉంటుంది వీళ్ళకి. అండ్ అంటే వీళ్ళకి జనరల్గానే ఈ రాశి వాళ్ళకి ఏదైనా చదువుకోవడం కానీ హాబీస్లో చేయడం కానీ, హాబీస్ అంటే వాళ్ళకి ఇష్టమైంది చేయడం కానీ చాలా ఇంట్రెస్ట్ ఎలాగో ఉంటుంది కనుక తప్పక ఇవన్నీ నేర్చుకుంటారు ఈ నెల. అందుకనే మిశ్రమం అన్నాం అనమాట. హెల్త్ మాత్రం జాగ్రత్తగా కాపాడుకోండి. ఓకే. అలాగే ఇంటి విషయాలు కొంచెం చూసుకోవాలి, వదిలేయకూడదు. అది ముందే నేను చెప్పిన ఒక విషయం. అలాగే మనం చూసాం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శివుడికి చేయడం అనేది మంచిది. దంపతులకి, శివ దంపతులకి అలాగే ఫ్యామిలీకి చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. మ్మ్. 10th లో కేతు ఉన్నారు కనుక సడన్ గా వీళ్ళకి నేను ఇందాక చెప్పినట్టు సడన్ గా ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్, ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ఇంకా పాజిటివ్ గా ఉండాలి అన్నప్పుడు గణపతికి పూజ చేయడం మంచిది. అలాగే ఏంటంటే మనం బెల్లంతో ఏదైనా మన చేత్తో చేసి పెట్టడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి చేసి పెట్టడం మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటే ఇంకా పాజిటివ్గా ఉంటుంది. మ్మ్. ఇప్పుడు కాకపోతే ఇంకా వచ్చే ఫ్యూచర్ కూడా బాగుంటుంది వీళ్ళకి. ఈ శ్రవణ మాసం అందరికీ తెలుసు, శ్రవణ మాసం ఇది. సో దేవి పూజలు చేయడం అనేది అన్ని రాసుల వారికి చాలా మంచిది. మ్మ్. ఎవరైనా చేయొచ్చు దేవి పూజలు. అంటే ఏంటి, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ అందరూ చేసుకోవచ్చు అన్నమాట. చేసుకోవచ్చు. అది చాలా బాగుంటుంది. చాలా బ్లెస్సింగ్స్ అనేవి మనకి వస్తాయి, పాజిటివిటీ కూడా మనకు వస్తుంది. కానీ ఇవన్నీ మనం మాట్లాడుకునేది ఏంటి, ఈ నెల వరకే కదా. మ్మ్. సో ఎవరికైనా జాతకం పరిశీలించుకోవాలి అంటే తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత సొల్యూషన్ ఇవ్వడం అనేది ఈజీ ఉంటుంది. అవును. ఈ పరిహారాలు అవన్నీ జనరలే కదా. మ్మ్. సో జనరల్ పరిహారాలు మనం చెప్పుకున్నాం. సో స్పెసిఫిక్గా కావాలి, అది చేస్తే మనకి మన గోల్ రీచ్ అవుతాం అన్నప్పుడు తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి. జాతకం పరిశీలించుకోవాలి అంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కానీ నంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు అన్ని చెప్పడం వివరాలు చెప్తారు. చెప్పడం అనేది జరుగుతుంది. ఎలాగో అది ప్రతిసారి ప్రతి- చెప్తూనే ఉన్నాం. అదే జాతకం మాత్రం పరిశీలించుకోవాలి, ఎందుకంటే ఇది ఇండివిజువల్ జాతకం అవును, కదా, అవును. స్పెసిఫిక్ గా ఉంటుంది అనమాట. మ్మ్. మనం మాట్లాడుకున్న అన్ని రాసులు కూడా ఫలితాలు కూడాను జనరలే యాక్చువల్ గా. జాతకం పరిశీలించుకుంటే మంచి జాతి రత్నం కానీ, వాళ్ళ జాతక రీత్యా జాతి రత్నం కానీ, అలాగే పరిహారం కానీ, పూజలు కానీ, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పూజలు, స్పెషల్ పూజలు చేయాలా, అవన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత ఇవన్నీ చేసుకోవడం అనేది మంచిది. సో అదండి ధనుసు రాశి వారి సంగతి. చాలా బాగుంది మాసం. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, దైవారాధన విషయంలో కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. జాగ్రత్తగా పాటించే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలు చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకోవాలి అనుకున్నవారు, ముఖ్యంగా డాక్టర్ ఆర్బి సుధ గారిని కలవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.